నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఏటికేడు టూ వీలర్ ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. గత సంవత్సర కాలంలో ఆ సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మృతుల్లో 18 నుంచి 34 ఏళ్లలోపు వయసున్న వారే అధికంగా ఉండటం మరింత కలవరపెడుతుంది. దేశంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. 2019-23 మధ్య కాలంలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో 7,78,000 మంది చనిపోయారు. వీరిలో 3,35,000 మంది బైక్ ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 2023లో నమోదైన మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 45% ఇవేనని రోడ్డు రవాణా హైవే మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 1,77,000 మంది మృతి చెందారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 2.3% పెరిగింది. ఇలాంటి ప్రమాదాల్లో నిత్యం దాదాపు 485 మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా 1,80,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 66% మంది 18 నుంచి 34 ఏళ్ల వయసు వారే. ఇది చాలా దారుణ పరిస్థితి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోతున్నామని చెప్పారు. టూ వీలర్ ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయడంతో పాటు బైక్ కొనే సమయంలోనే నాణ్యమైన హెల్మెట్లను అందించాలని నిర్ణయించామన్నారు నితిన్ గడ్కరీ. రోడ్డు భద్రతపై దృష్టి సారిస్తున్నామని, ఇందుకు సంబంధించి నూతన రహదారి బిల్లును ఈ ఏడాదిలోనే పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. టూ వీలర్ల ప్రమాదాల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వాహనదారులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, పరిమిత వేగంతో డ్రైవింగ్ చేయడం లాంటివి అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.